నేను ఒక డ్రైవర్ని, కర్నూలు వాసిని. ఈరోజు కర్నూలు రవాణా శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్నాను. ఈరోజు నేను నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, గత కొద్ది నెలలుగా రవాణా శాఖ అధికారుల దృష్టికి కర్నూలులో ఉండే ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల సమస్యల మీద, అలాగే ట్యాక్సీ డ్రైవర్ల సమస్యల మీద, అలాగే కర్నూలులో ఉండే ట్రావెల్స్ వాళ్ళ ఇబ్బందుల గురించి, అలాగే కర్నూలులో ఉండే కారు ఓనర్ల బాధల గురించి ఎన్నోసార్లు అధికారుల దృష్టికి మా సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు కర్నూలులో తీరని నష్టం జరుగుతూ ఉంది, మాకు న్యాయం చేయండి మహాప్రభు అని వేడుకోవడం జరిగింది. మాకు ఏ విధంగా నష్టం జరుగుతుందంటే, కర్నూలు హైదరాబాద్ తిరిగే బండ్ల ద్వారా మాకు నష్టం జరుగుతుంది. వాళ్ళు టికెట్లు కొడతా ఉంటారు, ట్రిప్పులు కొడతా ఉంటారు, వాళ్ళ ద్వారా మాకు తీరని నష్టం జరుగుతుంది. అలాగే బళ్ళారి చౌరస్తాలోనే కర్నూలు, అనంతపురం, బెంగళూరు తిరిగే బండ్ల ద్వారా మాకు నష్టం కలుగుతుంది. అలాగే కర్నూలు నుంచి నంద్యాల, ఆర్లగడ్డ, కడప, తిరుపతి తిప్పే బండ్ల ద్వారా కూడా మాకు నష్టం కలుగుతుంది. ఈరోజు బతకలేని పరిస్థితి అయిపోయింది కర్నూలులో. ఎన్నోసార్లు మా సమస్యల వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. అలాగే ఈ బాబ్లా యాప్ అనే సంస్థ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన ఊరి ప్రజల్ని ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకి తరలిస్తున్నారు. ఆ యాప్ ద్వారా కూడా మేము నష్టపోతున్నాం. అలాగే కర్నూలులో సెల్ఫ్ డ్రైవ్ బండ్లని వైట్ బోర్డులలో సెల్ఫ్ డ్రైవ్ ఇస్తున్నారు, దాని ద్వారా కూడా మాకు నష్టం కలుగుతుంది. ఈరోజు కర్నూలులో ట్యాక్సీ డ్రైవర్ బతకలేని పరిస్థితిలో ఉన్నాడు. మంచి ట్రావెల్స్లు మూత పడిపోతున్నాయి. అలాగే కారు ఓనర్లంతా కూడా కార్లు అమ్ముకుంటున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో రవాణా శాఖ అధికారులు అనేది అర్థం కావడం లేదు. వాళ్ళకి ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా ఏంటి పరిస్థితి? లేకపోతే ఆ బండ్లు తిప్పే వాళ్ళు వీళ్ళకి ఏమైనా ముడుపులు ఇస్తున్నారా? మళ్ళీ తెలివి కలిగిన వాడికి, ప్రతి ఒక్కరికి తెలివి ఉన్నవాడికి అనుమానం వస్తుంది. మళ్ళీ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? మేము చట్టబద్ధంగా నడిచేవాళ్ళం, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా తిరిగేవాళ్ళు. చట్టబద్ధంగా వందలకు వందలు, వేలకు వేలు ట్యాక్స్లు కట్టేవాళ్ళం మేము. మళ్ళీ కర్నూలు రవాణా శాఖకి, ప్రభుత్వానికి ఎంతో నష్టం చేసే వాళ్ళకి వీళ్ళు కర్నూలులో ఉండే రవాణా శాఖ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు మేము లీగల్గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు? మళ్ళీ ఈరోజు నుంచి కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నిరసన తెలియజేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇది వీళ్ళు స్పందించి మాకు న్యాయం చేసేంతవరకు, న్యాయం దొరికేంతవరకు ప్రతిరోజు నేను కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి ఎదురుగా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి పాదయాత్రగా వచ్చి ప్రతిరోజు ఇక్కడే కూర్చుంటాను. మళ్ళీ మాకు న్యాయం దొరకాలని, న్యాయం కావాలని ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను. మళ్ళీ అందరూ సపోర్ట్ చేయాలని, ప్రతి ఒక్కరూ దీని గురించి అధికారులకు ప్రశ్నించాలని, ఎందుకు వీళ్ళకి న్యాయం దొరకడం లేదు, న్యాయం ఎందుకు చేయడం లేదని అడగాలని ఈ వీడియో ద్వారా అందరికీ నమస్తే.